బాబుడి స్టార్ట్ యాక్షన్. A very good morning to all of you. వచ్చిందండి వయ్యారి. ఇక్కడ నేను ఈరోజు నిలబడింది ఒక చిన్న విషయం ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. సోషల్ మీడియాలో రాజా ప్రియాల పెళ్లి హిందూ పద్ధతిలో కూడా జరిగింది అని చాలామంది ట్రోల్ చేయడం జరిగింది అని అనిల్ గారు బాధపడ్డారు. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? అనిల్ గారు బాధపడ్డారు కాబట్టి క్రైస్తవులు అన్నది మనందరం ఒక సంఘం కాబట్టి ఆ ట్రోల్ చేసిన వాళ్ళల్లో ఏ ఒక్కరో ఇద్దరో అయినా క్రైస్తవులు అయి ఉంటే వాళ్ళకి నేను చాలా వినయంగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అని కోరుకున్నాను కాబట్టి ఈరోజు ఇక్కడ నించున్నాను. అంటే ట్రోల్ చేసే వాళ్ళలో క్రిస్టియన్స్ ఉంటే వాళ్ళకి ఇస్తావు ఎక్స్ప్లెనేషన్, హిందూస్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవు. హిందూ సాంప్రదాయాలతో పెళ్లి చేసి హిందూస్ కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వవు, అంతేనా? అంటే అది బాగా బరి తెగించావు. నీకెక్కలేదు, బరి తెగించిన దానికి నేనేం చేస్తానో తెలుసా? ఏం చేస్తారు చెప్పనా? చెప్పు. చెప్తాను నీకు, చెప్తానే. నేను కొట్టడం కాదు, కొరకాలి. నేను కొరకాలి, కొరుకుతా. ఎందుకు చెప్తున్నాను అంటే హిందూ పద్ధతిలో చేశాము అని చాలా మంది అన్నారు, అనుకున్నారేమో, అందులో క్రైస్తవులు ఉన్నారేమో అని ఈ సంజాయిషి ఇచ్చుకుంటున్నా. చెప్పవా? చెప్పమన్నా కదా, మొదలుపెట్టు, చెప్పు. మొట్టమొదటిగా జరిగింది నలుగు అంటే పసుపు పూసాము. పసుపు అంటే నాకు తెలిసి యాంటీసెప్టిక్. నాకు తెలిసి దాంట్లో హిందువులు అంటూ ఏమీ లేదు. నాకు తెలిసి పసుపు అందరం వంటలో కూడా వేసుకుంటాం. సో నాకు తెలిసి అది ఎలా హిందూ పద్ధతి అయిందో నాకు అర్థం కాలేదు. ఎదవ తెలివితేటలు చూపించుకే. షర్మిలకు చెప్పినట్లుగా అసలు పసుపు అంటే హిందుత్వానికి ఏం సంబంధం లేదా? అసలు పసుపు అనేది హిందుత్వంలో విడదీయరానిది, విడదీయలేనిది. పసుపు అంటే సాక్షాత్తుగా లక్ష్మీదేవి అని. శుభకార్యానికి సంబంధించినటువంటి ఏ సరుకులు రాయాలన్నా కూడా పసుపు కుంకుమని మొదలు పెడతారు. మరి గౌరిని గాని గణపతిని గాని పసుపు మొదతోనే చేస్తారు. అసలు క్రతువుల్లో గాని దేవతా రూపాలలో గాని పసుపు తప్పనిసరిగా హిందుత్వంలో ఒక భాగం. అలాంటి మమేకమై ఉన్నటువంటి పసుపుని అసలు హిందుత్వానికి సంబంధం లేదు అనే విధంగా ఈవిడ ఎత్తుకుందండి. సాయంత్రం తలంబరాలు పెట్టుకున్నాం. ఏంటి బాబన్నా, ఇంకోసారి అన్న. తలంబరాలు పెట్టుకున్నాం. అరే ఏంట్రా ఇది? తలంబరాలంటే ఒక పురోహితుడు లేడు, ఒక మంత్రం లేదు. బారాత్ స్టైల్లో రావాలనుకున్నారు. గ్రూమ్ సైడ్ నుంచి బారాత్ స్టైల్లో వచ్చాము. ఆ తర్వాత పెళ్లి కూతురిని పల్లకీలో తీసుకొచ్చి ఒకరి మీద ఒకరు ముత్యాలు వేసుకున్నారు. ఆ తర్వాత ఒకరి మీద ఒకరు పూలు చల్లుకున్నారు. ఆ తర్వాత బంతి ఆడుకున్నారు. ఆ తర్వాత చెంబులో ఉంగరం వేసి ఎవరు తీస్తారు అని చిన్న పోటీ పెడితే రాజా తీశాడు. దీంట్లో హిందూ పద్ధతి ఎక్కడుందో మీరు నాతో పాటు ఏకీభవిస్తారని, హిందూ పద్ధతి ఎక్కడుందో మాకైతే అర్థం కాలేదు. చేసేవన్నీ చేసేసి మళ్ళీ ఇందులో హిందూ సాంప్రదాయాలు ఏమున్నాయి అంటుంది. పసుపు పెట్టడం, తలంబరాలు, బంతాట, ఉంగరాల ఆట ఇవన్నీ హిందూ మ్యారేజెస్ లోనే జరుగుతూ వచ్చాయి. తరతరాలుగా అలాగే జరుగుతుంది. ఏ క్రిస్టియన్ మ్యారేజెస్ లో అలా జరగలేదు. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. చేసేవన్నీ చేసేసి ఇందులో హిందూ సాంప్రదాయాలు ఏమున్నాయో నాకు అర్థం కాలేదు అనడం. స్ట్రోక్ మీద స్ట్రోక్. అనవసరంగా ఎదవనైపోయానన్న. మరి అదే నా ఎదవతనంతో పోల్చుకుంటే నీ ఎదవతనం ఒక ఎదవతనం అంటారా? మరి ఇవన్నీ హిందుత్వంలో భాగం కాదన్నప్పుడు మీ క్రైస్తవంలో ఎక్కడైనా వీటిని ఆచరించారా? మీ బైబిల్లో ఎక్కడైనా ఏసి ఎక్కడైనా బంతాట ఆడాడా? దీనికి మీరు ఏమంటారు సార్? తలంబరాలలో బియ్యం కూడా పోసుకోలేదు, పసుపు బియ్యం కూడా పోసుకోలేదు. మీ ఇంట్లో అందరూ ఇలా వంకరగానే మాట్లాడతారా? తిన్నగా ఎవడో మాట్లాడ్డా అనుకుంటా. లేకపోతే ఏంటక్క, ముందు నువ్వే పసుపు యాంటీబయోటిక్ అన్నావు, అది హిందువులది కాదు అన్నావు. మళ్ళీ నువ్వే పసుపు బియ్యం వాడలేదు అంటున్నావు. అంటే ఏంటి, అది హిందువులదనేగా? ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా మీరిద్దరు? బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. అయినా మాటలు మార్చడంలో నీ తర్వాతే కదా ఎవరన్నా. ఒకసారి నీ కళాఖండాలు చూద్దాం. ఒకసారి చూద్దామా?
వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం. వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. ఫ్లాష్ బ్యాక్. నేను పాదయాత్ర చేసి ఇంకొక పార్టీకి మైలేజ్ ఇస్తానా? ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తుంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఇలా మాటలు మారుస్తావు కాబట్టే నిన్ను పోలీసు వాళ్ళు ఏం పనిలేకపోతే గాడిదలు కాసుకోండి పోయి. అదే పని చేస్తున్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. ఇది మ్యాటర్. సో వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరెన్నో ఫన్నీ ట్రోల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.